తిరుమల శ్రీవారి లడ్డు తయారీపై నెలకొన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. కలియుగ వైకుంఠంలా అలరారుతున్న సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కొలువు తీరిన తిరుమలపై, అక్కడ పవిత్రతపై, స్వామివారి లడ్డు ప్రసాదంపై వివాదం చెలరేగడం అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో గత వైసీపీ ప్రభుత్వం నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వాడిందంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగింది. చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఈ విమర్శలపై వైసీపీ నాయకులు సైతం ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. అసమర్థత పాలన గురించి ప్రజలు ఎక్కడ చర్చించుకుంటారో అని ఇలా తమపై నిందలు వేస్తున్నారని వైసీపీ నేతలు చంద్రబాబు తీరును ఎండగడుతున్నారు. దీంతో ఈ వివాదం చిలికి గాలివానలా మారింది. శ్రీవారి లడ్డూ వివాదంపై పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. పైగా హైకోర్టులో దీనిపై విచారణ చేపట్టాలని పిటిషన్ కూడా దాఖలు చేశారు వైసీపీ నేతలు. మాజీ సీఎం జగన్ సైతం ఈ విమర్శలపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. వైసీపీ పాలనలో టీటీడీ పారదర్శకంగా నడిపించిందనడానికి జగన్ కొన్ని ఆధారాలను సైతం బయటపెట్టారు. ఆయన అక్కడితో ఆగకుండా ప్రధాని మోదీతో పాటు సుప్రీం ఉన్నత న్యాయస్థానానికి సైతం లేఖలు రాసి దీనిపై విచారణ జరిపి స్వామివారి గౌరవాన్ని కాపాడాలని కోరారు. ఇదిలా ఉంటే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తిరుమల లడ్డు ఆరోపణలలో వైఎస్ జగన్ కు పవన్ కళ్యాణ్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ వ్యవహారంలో తాము జగన్ను తప్పు పట్టట్లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఆయన సారథ్యంలో ఏర్పాటైన టీటీడీ బోర్డు సభ్యులే ఈ పని చేసి ఉంటారంటూ ఆయన చెప్పుకొచ్చారు. లడ్డు ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ లేఖ రాయడం పట్ల పవన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనను ఈ వివాదంలో లాగాల్సిన అవసరం లేదని చెప్పారు. వైఎస్ జగన్ లేఖ రాసిన తర్వాత బీజేపీ హైకమాండ్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకుని ఉండొచ్చని చెప్తున్నారు. అందుకే అప్పటికప్పుడు హడావిడిగా నేషనల్ మీడియాను పిలిపించి పవన్తో ఈ వివరణ ఇప్పించుంటారని అంటున్నారు. మొత్తానికి తిరుమల శ్రీవారి లడ్డు తయారీ విషయంలో జగన్ ఎటువంటి తప్పు చేయలేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పినట్లుగా అయింది.